వెరీ గుడ్ మార్నింగ్. యా, మొత్తం మీద మీరు దూకుడుగా వెళ్తున్నారు ఈ ఎన్నికల్లో. సో ఎట్లా ఉంది గ్రౌండ్ లో, ఎట్లా ఉంది మీ పార్టీకి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న సుమిత్ర ఆనంద్ గారికి, వారు మాధవ రెడ్డి గారికి కూడా ఇద్దరికి నమస్కారం. అండ్ మోర్ ఎవర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22-24 మంత్స్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బై ఎలక్షన్ ఎట్లయితే కైవశం కాంగ్రెస్ పార్టీకి అయిందో, లేకపోతే మొత్తానికి మన సర్పంచ్ వార్డు కమిటీ మెంబర్లకి ఎట్లయితే జరిగిందో, రేపు జరగబోయే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ లో కూడా అట్లానే ఉంటుంది. అదే కాకుండా సర్పంచ్లకు గుర్తులు లేవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు ఉంటాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ప్రజలు వాళ్ళని విస్మరించే వాళ్ళని దూరం పెట్టిండ్రు. ఆల్రెడీ 10 సంవత్సరాలు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే ప్రజలని ఎంత వంచారు, ఎంత మోసం చేసారు అనేది ప్రజలు ఈ రోజు ఆల్రెడీ తెలుసుకునే ఈ రోజు బీఆర్ఎస్ ని ప్రభుత్వంలోకి పక్కన చెప్పి పడుకోబెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనే రకంగా వాళ్ళు ఆలోచిస్తే అది వాళ్ళ భ్రమ, లేదంటే వాళ్ళ విఘ్నతకు మనం వద్దేద్దాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఏం చేసింది, గత 10 సంవత్సరాలలో తెలంగాణ అనే ఒక నినాదంతో తీసుకొచ్చి ప్రజలనంతా సంబంధ వర్గాలనంతా ఉరికిపిచ్చి తెలంగాణ సపరేట్ అయినాక వాళ్ళు ఈ రోజు తెలంగాణని ఏ దిశకు తీసుకుపోయారు, అప్పుల రాష్ట్రం చేసి పెట్టిండ్రు. ఈ రోజు ఒక్కొక్కరు తలకాయ పైన 1,50,000 రూపాయలు అప్పు చేసి పెట్టిండ్రు అనేది జగమెరిగిన సత్యం. దీంతో ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మాటలు విస్మరిస్తుండ్రు. ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోరు. అయినంత మటుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా ఒక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా, జనసేన పార్టీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ కొన్ని స్థానాల్లో ఇక్కడ ఓటర్లు అభ్యర్థించేందుకు దాదాపు సినీ నటులు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దానివల్ల, అంటే జనసేన వల్ల మీ పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదా? పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోకి జనాలు లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని మాట నేను కాదు అని అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణ కానీ ఒక హీరోస్ అంటే క్రేజ్ ఉన్న ఎవరైతే సినిమాలు బాగా చూస్తారు, లేదంటే యువకులు ఎవరైతే ఉన్నారో ఆ క్రేజ్ అనేది ఉంది అనే దాంట్లో నేను అక్కడ కాదు అనడానికి ఉండదు. కానీ రాజకీయంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గతంలో, ఈ రోజు కొత్తగా కాదు, ఇప్పుడు ఇంతకుముందు మాధవ మాట్లాడుతూ మేము ఇప్పుడిప్పుడే పుట్టిన పార్టీ, మేము ఇప్పుడిప్పుడే నడుస్తున్నాం అన్నాడు. మీరు నడవండి, యువకులు కానీ పెద్దలు కానీ, తర్వాత ఏమంటారు వయసు మళ్ళిన వాళ్ళు కూడా కాండి, మేము వద్దంటలేదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తాడు అనేందుకు మామూలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే ఇండివిజువల్ గా వస్తాడా? గతంలో కూడా మనం అటు వరంగల్లో ఒక ఉద్యమ కాలంలో వచ్చి కేసీఆర్ ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ డైరెక్ట్ చెప్పడం జరిగింది, ఎవడమయ్యా వాడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతుండు, బిడ్డ నేను ఇట్లా తలుచుకుంటే 1000 తుణుకలు అవుతావు అనే రకంగా ఆ గతంలో ఉద్యమ కాలంలో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు పీఆర్పీలో ఉండే ఇదే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండే, కానీ పీఆర్పీ ఏమైంది అనేది మనకు తెలుసు. జనసేన ఈ రోజు పవన్ కళ్యాణ్ సరే ఆయన పరంగా పోయిండు, ఒక ఇనిషియేటివ్ తీసుకుంటూ రాజకీయంగా ఎదగాలనుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏమంటారు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన వాళ్ళు కలిసి మిత్రపక్షాలుగా పోయిండ్రు. అక్కడ ఆయనకు అవకాశం దొరికింది. సరే అక్కడ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నిన్ను ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేసేది లేదు, మాకేం సంబంధం. గతంలో కూడా తెలంగాణ వాళ్ళ దృష్టి జరిగితే కోనసీమలో మొత్తం పంటలు వెళ్ళిపోయినాయి అనే రకంగా మాట్లాడినప్పుడే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా బగ్గుమన్నారు. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, ఇంకా కూడా నేను ఆంధ్ర వాడిని తెలంగాణ వాడిని కాను, కానీ ఈ రోజు ఆయన పాటలు కానీ ఆయన యాస కానీ తెలంగాణనే వాడుకొని ఈ రోజు ఒక మంచి పొజిషన్ కి వచ్చిండు అనేది ఆయన మర్చిపోతున్నాడు. ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షుడు కూడా దానికి ఖచ్చితంగా గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ రాజకీయం మీద చేసుకునేట్టు ఆంధ్రలో చేసుకోండి, ఇటు తెలంగాణలో మీరు ఏదో బీజేపీ మాధవ్ you don't disturb me, you just note down what you want to say. Yeah, okay. Don't disturb me. Okay, sure. ఇది సందీప్. సో ఈ రకంగా ఆలోచిస్తే
తెలంగాణలో మటుకు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో, ఇప్పుడు మాధవ్ లాంటి అభిమానులని మేము ఎక్కడ కూడా కించపరిచేది లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే అభిమానం వేరు, రాజకీయం వేరు. మేము కూడా గత ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా హీరోలను కూడా మేము అభిమానించాము. మా ప్రియతమ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అభిమానించాం. గతంలో ఉద్యమ కాలంలో నో డౌట్ కేసీఆర్ ని కూడా ఈ భక్త పానం మనకేం చేస్తాడు అనుకున్నాం. నిజంగా కూడా ఆయన కూడా అభిమానించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటే ఎవరినైనా మనం ఒక రకంగా అభిమానించవచ్చు. కానీ సినిమా రంగాన్ని తీసుకొచ్చి రాజకీయానికి పొత్తు పెట్టి లేకపోతే లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఓపెన్ గా చెప్పాలి, బీజేపీతో మేము పొత్తుది ఇక్కడ కూడా తీసుకుంటాం, లేదంటే అదే ఆంధ్రాలో తీసుకున్న స్టాండ్ మేము తెలంగాణలో కూడా తీసుకుంటాం అంటే వెల్కమ్, నో ప్రాబ్లం. దానికి మాకేం పెద్ద ప్రజలు ఎవరికి ఏం నిర్ణయం తీసుకోవాలా ఏందనేది ప్రజలు విఘ్నులు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు దానికి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. రైట్. సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్ గారు.